ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. నేటి 19వ రోజైన ఈ రోజున మొదటి అధ్యాయంలో చివరి శ్లోకాన్ని గురించి చాణక్యుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ శ్లోకంలో స్త్రీల పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎంతో అద్భుతంగా ఈ శ్లోకంలో తెలియజేశారు. స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిస్తాసాం చతుర్గుణ సాహసం షడ్గుణం చైవ కామోష్టగుణ ఉచ్యతే అని చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడు సృష్టిని ఆడ మగ అనేటువంటి రెండు విషయాల ద్వారా ప్రారంభాన్ని చేశారు. సాధారణంగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారు, స్త్రీల కంటే కూడా పురుషుడి యొక్క గౌరవం కానీ మానసికమైనటువంటి స్థితి కానీ అన్ని రకాల కూడా ఉత్తమమైన వాడుగా అందరూ భావన చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు స్త్రీ యొక్క ఆలోచన దృక్పథాన్ని, ఆమె యొక్క మానసికమైనటువంటి దృఢత్వాన్ని గురించి ఎంతో అద్భుతంగా ఈ శ్లోకంలో తెలియజేశారు. ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పారంటే 4 భాగాలుగా విభజించారు. అందులో ఒకటి స్త్రీ తినేటువంటి ఆహారము, ఆమెకి ఉండేటువంటి బుద్ధి, 3 ఆమె యొక్క సాహసము, 4 ఆమెకు గల కామం. ఈ 4ంటిలో మొట్టమొదటి యొక్క ఆహారం గురించి చూసినట్లయితే స్త్రీ యొక్క శరీరానికి సృష్టిని కొనసాగించేటువంటి శక్తి ఎంతో అవసరం కాబట్టి ఆ శక్తిని పెంచుకునేందుకు పురుషుడి కంటే కూడా 2 ఆహారాన్ని స్త్రీ ఎక్కువగా తినాలని చెబుతున్నారు. రెండవది వారి యొక్క బుద్ధి, అంటే వారి యొక్క మేధస్సు విషయంలో పురుషుడి కంటే కూడా 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తున్నారు. అందుకే మగవాడికి అతని యొక్క ఒత్తిళ్ల వల్ల తప్పటడుగు వేసేటువంటి సమయంలో కూడా స్త్రీ సమయస్ఫూర్తితో ఆలోచించి ఎన్నోసార్లు ఆ సమస్యలను పరిష్కరించేలా చేస్తుంది. నేటికి కూడా విద్యా సంస్థల్లో మనం గమనించినట్లయితే పురుషుల కంటే కూడా స్త్రీకి ఉత్తీర్ణతా శాతం ఎంతో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మూడవది సాహసం. స్త్రీ యొక్క సాహసం అనేది పురుషుడి కంటే కూడా 6 రెట్లు ఎక్కువగా ఉంటుందట. అందువలనే ఆపదలు ప్రమాదాలు ఎదురైనప్పుడు తన వారి కోసం ప్రాణాలకు తెగించి కాపాడి కాలయముండైనా సరే ఎదిరించి గెలిచిన సందర్భాలు ఎన్నో మనం మన పురాణాల్లో చూస్తూ ఉన్నాం. 4వది కామం. ఇక్కడ కామం అంటే కేవలం శారీరకమైనటువంటి వాంఛ అని మాత్రం అనుకోకూడదు. వారికి గల కోరిక, వారికి గల దృఢమైన సంకల్పం, వారి యొక్క పట్టుదల, ఇలాంటివన్నీ కూడా మగవాడి కంటే కూడా 8 ఎక్కువగా ఉంటుందట. అందువల్లే స్త్రీ ఆమె గనక సరైన సంకల్పాన్ని అనుకుందంటే తప్పనిసరిగా నెరవేర్చే వరకు కూడా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి స్త్రీల పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటూ రాబోయే తరాలకు కూడా ఈ స్త్రీ యొక్క గొప్పదనాన్ని తెలియజేయాలని చెప్తూ ఈ శ్లోకంతో మొదటి అధ్యాయాన్ని చాణక్యులు పూర్తి చేశారు. స్వస్తి.